సెంట్రల్ సర్కారు స్వచ్ఛ భారత్ కార్యం చాలు చేసినప్పుడు పెద్ద పెద్ద లీడర్లు ఆఫీసర్ల కానుంచి పెద్దగా పేరెళ్లిన సినిమాల దాకా అందరూ చీపురు పట్టిండ్రు. ఊళ్ళను గల్లీలను సాఫ్ సఫాయి చేసిండ్రు. పేరెళ్లిన సినిమాలు చీపురు పడితే కామన్ పబ్లిక్ ఇస్మంతన్న మారుతారని అట్లా చేపిస్తారు. ప్రజలు ఎన్నుకున్నా ప్రభుత్వాలు చెప్పినాయని సర్కార్ ఆఫీసర్లు చాలా మంది బలవంతంగానైనా చీపురు పట్టిండ్రు. ఆ ఆఫీసుల పనులు తప్ప బయట పనులతోటి బిజీగా ఉండేటోళ్ళు బల్మీటికి బయటకు వచ్చిండ్రు. ఫోటోలకి ఫోజుల కోసం చీపురు పట్టి బగ్గ మందే తిప్పలు పడ్డారు. కానీ ఇక్కడ సర్కారు బడి పంతులు అట్లా కాదుల్లా. వీళ్ళు ఎంత పని చేసిండ్రో చూస్తే వీళ్ళ డెడికేషన్ కు సలాం అనకుంటా అసలుకే ఉండరు. వాళ్ళ డెడికేషన్ ఎట్లుదో కావాలంటే చూడుండ్రోలా. వారెవ్వా అసలుకే తగ్గుతలేరు కదా సార్లు. ఎప్పుడు చెయ్యని పనని కష్టమైన పనని ఏం గింత వెనుకకు పోతలేరు. వాసన కొట్టి ముక్కు పుటాలు అదురుతున్నా ముక్కు దూడ్చుకొని పనిచేస్తున్నారు తప్ప మాతోని కాదని ఇచ్చిపెడతలేరు. గీ మేడం చూడుండ్రి ఎట్లా కష్టపడుతున్నదో. పాపం మేడం వాళ్ళ ఇంట్లోనన్నా గిట్ల కడిగిందో లేదో. షీ నేను గీ పని చేయాలనా అని నాముషే లేనట్టున్నది మేడంకు. బట్టలు తడిచిపోతే అన్నా భయమే లేదు. ఫినాయిల్ పోసి మరీ టైల్స్ పర్ర పర్ర మెరిచేటట్టు కడిగి పారేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురంలున్న పెద్దబల్లె ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యం కింద మన పనులను మనమే ఎట్లా చేసుకోవాలనోనని బడి పిల్లగాళ్లకు పంతులు చేసి చూపెట్టిండ్రిట్లా. ప్రతి ఉపాధ్యాయులతో స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేసుకొని ఎవ్రీడే ఏ పని చేయాలి, ఏ ఉపాధ్యాయుడు ఏం పని చేయాలనేది మనకి డే వైజ్గా కేటాయించడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మా పాఠశాలలో ఇదే ప్రణాళికని మేము అవలంబిస్తున్నాము. ప్రతిరోజు పిల్లలతో కానీ ఉపాధ్యాయులు స్వయంగా చేయడము అనేది మాకు గొప్పతనము. మా ఉపాధ్యాయులు వెళ్ళి వారి యొక్క టాయిలెట్స్ కావచ్చు, పాఠశాల పరిసరాలను కావచ్చు, క్లాస్ రూమ్స్ని కావచ్చు, వారితో పాటు పిల్లలు వారు స్వయంగా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భేద అనేది లేకుండా చక్కటి మా పాఠశాలని ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రతిరోజు పిల్లలకి ప్రేయర్లో పచ్చదనం, పరిశుభ్రత వాటి మీద స్పెషల్ క్లాసులు అండ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇన్న రానుల్లా పిల్లగాళ్లకు విద్యా బుద్ధులతో పాటుగా పరిసరాల పరిశుభ్రత, కూరగాయల పెంపకం మీద స్పెషల్ గా క్లాసులు పెడుతున్నారట. సర్కారు ఇప్పుడైతే చాలు చేసింది గాని ఇది ఎప్పటి సందో చేస్తున్నారట ఈ జిల్లా పరిషత్ బడిలా. మంచిగుంది కదా నొల్లా. బట్టి చదువుల కాలంలో మంచి చెప్పే కార్యాలు చేస్తున్నారంటే తారీఫ్ చేయాల్సిందే ఈ బడి పంతులను. గీడ గిట్లుంటే గీ కలెక్టర్ సారు చూడుండ్రి చీపురు పట్టి ఎంత గోసపడ్డాడో. కంపు పాడుగాను గీడ ఎవ్వలేసిండ్రయ్యా. ఆయన సార్కు గుచ్చగల్లా దూరం తీసేయండ్రి. సారు ఎండిన చెట్ల కొమ్మలను పర్ర పర్ర ఇడ్చిపారెత్తున్నాడు. చెత్తాచెదరంలో కలిసిపోయిన పార్కు అందాలను మెడ్చేదాకా ఇడ్చేటట్టే లేడు కదా సారు. కలెక్టర్ రాజర్షి సారు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ముంగటున్న ఖాళీ జాగల శ్రమదానం చేసిండు. అవతల శుభ్రంగుండి ఆఫీస్ లోపల చెత్తాచెదరం ఉంటే ఎట్లని పేరుకోపోయిన పాత సామాన్ల బూజు వదిలించిండు. అక్కరకు రాకుంటున్న ఫర్నిచర్ సామాన్లను ఎంబట తీసేయాలనని ఆర్డరేసిండు. దినం 2 గంటలు సాఫ్ సఫాయికి పెట్టుకోవాలని అధికారులకు చెప్పిండు. సో ముఖ్యంగా నేను అధికారులు అందరికీ ఏం ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ప్రతిరోజు వారు ఒక 1-2 అవర్స్ ప్రత్యేకంగా వాళ్ళ ప్రిమైసెస్ క్లీనింగ్ పైన ఫోకస్ చేయాలి. ఎందుకంటే వివిధ కూడా ఫీల్డ్ విజిట్స్ కానీ తర్వాత వివిధ యాక్టివిటీస్ కూడా ఉంటాయి కాబట్టి ఇది ఒక్క రోజులో మాత్రమే చేయాల్సిన పని లేవు.